Hi. Hello, my dear brothers and sisters. I hope all of you are good. And I hope you are enjoying the classes and trying to learn something. ఈ వీడియోలో మనం ఈరోజు రెఫ్యూజీస్ అనే పోయం గురించి డిస్కస్ చేద్దాం. రెఫ్యూజీస్ అంటే శరణార్థులు అని అర్థం. సొంత దేశంలో బతకలేక పరాయి దేశాలకు వలస వెళ్లి అక్కడ దొంగచాటుగా బతుకుతున్న వాళ్ళు. అక్కడ ధైర్యంగా బతకలేరు, స్వదేశానికి రాలేరు. అలాంటి వాళ్ళని రెఫ్యూజీస్ అంటారు. ఈ పోయం ని రాసినవారు బ్రయన్ బెల్స్టన్. ముందుగా అబౌట్ ద పోయిట్ చూసుకుంటే బ్రయన్ బెల్స్టన్ 1970లో పుట్టారు. ఈయన ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. ట్విట్టర్లో బాగా ఫేమస్. ఈయన పోయమ్స్ ఫన్నీగాను, ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటాయి. ఈయన పోయమ్స్ లో ఆత్మ పరిశీలన, సామాజిక అంశాలు, డైలీ లైఫ్ లోని సమస్యలు కనిపిస్తాయి. ఈయన 3 పోయట్రీ బుక్స్ రాశారు. ఈయన్ని ట్విట్టర్లో ఇప్పుడు ఎక్స్ అంటున్నారు కదా. అందులో బ్రయన్_బెల్స్టన్ అనే ఐడిలో ఫాలో అవ్వొచ్చు. ఈ పోయం ని ఆయన రాసిన యూట్యూబ్ ద లాస్ట్ బస్ బుక్ లో నుండి తీసుకున్నారు. ఇది మధ్యధరా సముద్రంలో మునిగిపోతున్న రెఫ్యూజీస్ గురించి రాయబడింది. రెఫ్యూజీస్ గురించి విపరీతంగా స్ప్రెడ్ అవుతున్న నెగటివ్ ఒపీనియన్స్ కి రెస్పాన్స్ గా రాయబడింది ఈ పోయం. ఈ పోయంలో రివర్స్ టెక్నిక్ అనే ఒక కొత్త టెక్నిక్ ని వాడారు. ఈ టెక్నిక్ ద్వారా రీడర్ కి 2 అపోజిట్ వ్యూస్ కనిపిస్తాయి. పైనుండి కిందకి చదివితే ఒకలాగా అర్థమవుతుంది, కింద నుండి పైకి చదివితే ఇంకోలాగా వ్యతిరేకంగా అర్థమవుతుంది. నేను తెలుగులో కొన్ని సెంటెన్సెస్ తో ఈ రివర్స్ టెక్నిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ లైన్స్ చదవండి. నువ్వు తలుచుకుంటే ఏమైనా సాధించగలవు అని ఎప్పుడూ అనుకోకు, ఎందుకంటే నీకు ఏమీ చేతకాదు. ఇది మనల్ని మోటివేట్ చేస్తుందా, విమర్శిస్తుందా? నెగటివ్ గా చెప్తుంది కదా. ఇప్పుడు దీన్ని కింద నుండి పైకి చదువుదాం. నీకు ఏమీ చేతకాదు అని ఎప్పుడూ అనుకోకు, ఎందుకంటే నువ్వు తలుచుకుంటే ఏమైనా సాధించగలవు. ఇప్పుడు ఎలా ఉంది? మనల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంది కదా. ఇలా వేర్వేరు భావనలు కలిగించేలా రాయడమే రివర్స్ టెక్నిక్. ఈ రెఫ్యూజీస్ పోయం కూడా అలాంటిదే. పై నుండి కిందకి చదివితే రెఫ్యూజీస్ గురించి నెగటివ్ గాను, కింద నుండి పైకి చదివితే వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు పోయంలోకి వెళ్దాం. ఇందులో ఒక్కో స్టాంజాకి 4 లైన్స్ చొప్పున 6 స్టాంజెస్ తో మొత్తం 24 లైన్స్ ఉన్నాయి. స్టాంజ వైజ్ గా గాని, లైన్ వైజ్ గా గాని మనకి ఎలా ఈజీ ఉంటే అలా, ఎలా వీలుగా ఉంటే అలా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ యూ రెడీ? దే హ్యావ్ నో నీడ్ ఆఫ్ అవర్ హెల్ప్. సో, డు నాట్ టెల్ మీ. దీస్ హ్యాగర్డ్ ఫేసెస్ కుడ్ బిలాంగ్ టు యూ ఆర్ మీ. షుడ్ లైఫ్ హ్యావ్ డెల్ట్ ఏ డిఫరెంట్ హ్యాండ్. దే అంటే ఇక్కడ రెఫ్యూజీస్ అన్నమాట. వాళ్ళకి మన హెల్ప్ ఏమీ అక్కర్లేదు. ఎవరూ హెల్ప్ చేయకండి. లేదు, హెల్ప్ చేయాల్సిందే. వాళ్ళు నాలాంటి, నీలాంటి వాళ్లే అని నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేయకండి. వాళ్ళని వేరే వాళ్ళగానే ట్రీట్ చేయాలి. We need to see them for who they really are. Chancers and scroungers. Layabouts and loungers. With bombs up their sleeves. మనం రెఫ్యూజీస్ ని వేరేగానే, అనర్హులుగానే ట్రీట్ చేయాలి. మన అవకాశాన్ని లాక్కునే అవకాశవాదులుగానే చూడాలి. మనకు రావాల్సింది లాక్కుపోయే వాళ్లలాగానే చూడాలి. వాళ్ళు బద్ధకస్తులు, పని దొంగలు, చాలా ప్రమాదకరమైన వాళ్ళు, టెర్రరిస్టులు కూడా అయి ఉండొచ్చు. మానవ బాంబులుగా మారే అవకాశం ఉంది. Cutthroats and thieves. They are not welcome here. We should make them go back to where they came from. హంతకులు, దొంగలు కూడా. అలాంటి వాళ్ళని మన దేశంలోకి అడుగు పెట్టనివ్వకూడదు. వాళ్ళని వాళ్ళ దేశాలకు, వాళ్ళెక్కడి నుంచొచ్చారో అక్కడికి పంపించేయాలి. డియర్ ఫ్రెండ్స్, పోయం మధ్యలో ఆపకుండా కంప్లీట్ చేసేద్దాం. కొంచెం లెందీ అయినా కూడా ఒక్క వీడియోలోనే అవజేసేద్దాం. కొంచెం ఓపికతో చూడండి. పోయం కంటిన్యూ చేద్దామా? They cannot share our food, share our homes,
Share our countries. రెఫ్యూజీస్ కి మన ఫుడ్, షెల్టర్, మన భూమి ఇలాంటివేవి మనం షేర్ చేయకూడదు. Instead, let us build a wall to keep them out. అలా షేర్ చేయకుండా మధ్యలో విభజన అడ్డుగోడల్ని కట్టేద్దాం. హద్దులు గీసేసి వాళ్ళని అవైపున ఉంచేయాలి. It is not okay to say, these are people just like us. అంతేగాని వాళ్ళు మనలాంటి వాళ్లే అనే మాటలు చెప్పొద్దు. A place should only belong to those who are born there. Do not be stupid to think that. The world can be looked at another way. ఒక మనిషి ఎక్కడ పుట్టాడో అదే అతని స్వదేశం అవుతుంది. కాబట్టి ఈ ప్రపంచం అందరిది, అందరికీ ఇక్కడ ఉండే హక్కుంది లాంటి మాటలు చెప్పకండి. వాళ్ళు వాళ్లే, మనం మనమే. ఇదండి పోయం. ఇదే పోయమ్ని కింద నుండి పైకి లైన్ బై లైన్ చదివితే రెఫ్యూజీస్ కూడా మనలాంటి మనుషులే, వాళ్ళకి కూడా బతికే హక్కుంటుంది, వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం అనే అర్థం వస్తుంది. కావాలంటే మీరొకసారి చదివి ట్రై చేయొచ్చు. ఓకే నా ఫ్రెండ్స్, ఇప్పటికే లెంత్ ఎక్కువైనట్టు అనిపిస్తోంది. ఇక్కడితో ఈ లెసన్ ఆపేద్దాం. ఇప్పటివరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి మీకేమన్నా డౌట్స్, సజెషన్స్ ఉంటే కమెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో టాపిక్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. Have a nice time. All the best, and bye.